హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక వీడియోతో మనం ముందుకొచ్చాం. సిప్ అనే స్కీమ్ అనుకోండి. ఇది మీకు ఐడియా ఉందా? ఈ సిప్ గురించి ఈరోజు మనం ఎంత డబ్బులు పెడితే ఎంత డబ్బులు మంత్లీ మనం పొందొచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. 2,00,000 పొందాలంటే సిప్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనే దాన్ని తెలుసుకుందాం. పదవీ విరమణ ప్రణాళికకు 10, 15, 20 సూత్రం ద్వారా చిన్న సిప్ పెట్టుబడులతో భారీ సంపదను నిర్మించుకోవచ్చు. ఎలా అంటే 10,000తో ప్రారంభించి 20 ఏళ్లలో 2.5 కోట్ల కార్పస్‌ను సృష్టించి, ఆపై ఎస్‌డబ్ల్యూపీ ద్వారా నెలకు 2,00,000 స్థిరమైన ఆదాయాన్ని 20 ఏళ్ల పాటు పొందొచ్చు. ఇక అది ఎలా అనే దాని గురించి మనం ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక పదవీ విరమణ ప్రణాళిక చాలా మందికి క్లిష్టంగా అనిపించినప్పటికీ సరైన వ్యూహంతో చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో మరి సంపదగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్టుబడిదారుల్లో ప్రాచుర్యం పొందుతున్న 10, 15, 20 సూత్రం క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టి తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందే విధానాన్ని సూచిస్తుంది. ఈ సూత్రంలో మొదటి దశగా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నమాట. అంటే దీని ద్వారా మనం ఈ నిధిని ఎలా నిర్మించుకోవచ్చు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో నెలకు 10,000తో ఎస్ఐపి ప్రారంభించి ప్రతి సంవత్సరం దానిని 10% చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి. దీన్ని 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తూ సగటున 15% వార్షిక రాబడి పొందితే మొత్తం కార్పస్ సుమారు 2.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ విధానం చక్రవడ్డీ ప్రయోజనం, రూపాయి వ్యయ సగటు, క్రమశిక్షణ వంటి ముఖ్యమైన లాభాలను అందిస్తోంది. ఇక రెండవ దశలో ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ ద్వారా అదే నిధి నుండి ఆదాయం పొందొచ్చు. 20 సంవత్సరాల తర్వాత 2.5 కోట్ల కార్పస్‌ను నెలకు 2,00,000 చొప్పున ఉపసంహరించుకుంటూ మిగిలిన మొత్తంపై సగటు 8% రాబడి వస్తుందని భావిస్తే దాదాపు 20 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా కొత్త మొత్తాన్ని పెట్టుబడిగా మిగిలి పెరుగుతూ ఉంటుంది. ఈ విధానం ద్వారా సిప్ ద్వారా సంపదను సృష్టించి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయాన్ని పొందడం ద్వారా స్వంత పెన్షన్ వ్యవస్థను ఏర్పరచుకోవచ్చు. ప్రారంభ దశలో పెట్టుబడులు, మధ్య దశలో వాటి పెంపు, పదవీ విరమణ తర్వాత ఆదాయం అనే సరళమైన నిర్మాణం దీంట్లో ఉంటుంది. అయితే ఈ లెక్కలు 15%, 8% రాబడుల అంచనాలపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పరిస్థితుల ప్రకారము రాబడులు మారే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాల ప్రణాళిక, క్రమశిక్షణ, పెట్టుబడుల విభజనతో ఈ వ్యూహాన్ని అమలు చేస్తే ఆర్థిక భద్రతను బలపరుచుకోవచ్చు. నిజం చేస్తున్న చంద్రబాబు అని చెప్పొచ్చు. 2.5 లక్షలు అంటే మార్చి 30వ తేదీ 36 లక్షలు అంటే మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈరోజు వీడియో అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా సొంతింటి కోసం వేలాది కుటుంబాలు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పేదల గృహప్రవేశానికి భాగంగా 2.5 లక్షల నూతన గృహాలు సిద్ధమయ్యాయి. కేవలం 20 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి చేసిన లబ్ధిదారులన్నమాట. అంటే 30వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గృహప్రవేశాలు జరగనున్నాయి అని చెప్పొచ్చు. ఈ తిరుపతి జిల్లా నాయుడుపేట అన్నమాట నిర్వహించే ప్రధాన కార్యక్రమాల్లో అధికారులు మరియు ప్రముఖులు పాల్గొంటున్నారు. అంటే లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్నారు. ఇప్పటికీ మొదటి విడతలో 3 లక్షల గృహాలకు పంపిణీ చేయగా ఇప్పుడేమో 2.5 లక్షలు అనమాట. మొత్తం గృహాలు వచ్చేసి టెడ్కో గృహాలు 1.8 లక్షలు, కాలనీ గృహాలు 1.42 లక్షలు. తేదీ మార్చి 30వ తారీఖు అనమాట. మార్చి 30వ తారీఖు వాళ్లకు తాళాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చేస్తారని చెప్తున్నారు. గతంలో ఈ టెడ్కో సంబంధించిన గృహాల కోసం వేలాది మంది లబ్ధిదారులకు మనం అంటే చంద్రబాబు సంబంధించిన గవర్నమెంట్ ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇది ఆంధ్రాకు సంబంధించిన విషయమైనా కానీ ఇది చెప్తున్నాను. దాదాపు 83,000 మందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది.
అయితే దేని గురించి మనము ఏంటి అనేది చూద్దాం. ఫేజ్ 2 ఏముంది అనంటే 2.5 లక్షల యూనిట్లు టెడ్కో స్పెసిఫిక్ అలొకేషన్ అనేది 1.8 బెనిఫిషియల్ క్యాష్ రీఫండ్ అనేది 172 క్రోర్స్. న్యూ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 20,000 యూనిట్స్ అన్నమాట. అంటే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2.62 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైంది 4,000 కోట్లు అన్నమాట. అంటే విశాఖపట్నం, మంగళగిరి మరియు మచిలీపట్నం పరిధిలో 20,000 టెట్కో ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమి అడుగుతున్నారంటే, గృహ ప్రవేశాల కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ నెల 30వ తేదీకి మార్చి 30న అన్నమాట. 2.5 లక్షల గృహ ప్రవేశాలు. టెడ్కో రీఫండ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని అంటే 30 అంటే మార్చి 30న జరిగే గృహ ప్రవేశాల వేదికగా లబ్ధిదారుల ఖాతాలో 172 కోట్ల జమ చేయనున్నారు. కొత్తగా ఎన్ని టెడ్కో ఇల్లు నిర్మిస్తున్నారు అంటే విశాఖ, మంగళగిరి, మచిలీపట్నం పరిధిలో కొత్తగా 20,000 గృహాల నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇది అన్నమాట ఈ చంద్రబాబుకు సంబంధించిన అంటే ఆంధ్రాకు సంబంధించిన విషయం అనేది చెప్పొచ్చు. ఇది ఈరోజటి వీడియో. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. షేర్ చేయండి.